టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఖరారైన తరువాత మూడు పార్టీలు సంయుక్తంగా తొలిసారి ఒకే వేదికపై ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. ఈ అపూర్వ ఘట్టానికి ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ప్రజాగళం పేరుతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదిక కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు పార్టీల నేతలు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు పనులను పర్యవేక్షిస్తున్నారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద 300 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో 225 ఎకరాలను వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్లకు కేటాయించారు. 75 ఎకరాల్లో సభా వేదిక, వీఐపీలు, ప్రజలకు వేర్వేరుగా గ్యాలరీలు ఉండనున్నాయి. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మిస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరవుతున్నందున 7 హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. భారీ బహిరంగ సభ వేదిక ఎంపికలో కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చెన్నై, కోల్కతా జాతీయ రహదారి పక్కనే సభ ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలకు ఇబ్బంది లేకుండా నేరుగా చేరుకోవచ్చు. జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి వివిధ పార్టీలకు చెందిన నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సఫారీలు వేసుకొని ఉన్నారు కదా.